హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ప్రజ్ఞ. ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏదైనా ఉంది అని అంటే ధర్మస్థలి. ధర్మస్థలి అని చాలా అంటే చాలామంది ఈ టాపిక్ని అయితే తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది. అసలు ఈ ధర్మస్థలి అనేది దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థలలో ఒక ప్రముఖ క్షేత్రం ఉంది. స్థానికులే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి భారీగా వస్తుంటారు భక్తులు. గతంలో అక్కడ పనిచేసి వెళ్ళిపోయిన ఒక పారిశుద్ధ్య కార్మికుడు సంబంధించిన ఆరోపణలపై ఈ ధర్మస్థలంలో ఈ కేసులు అయితే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అసలు ఏంటి ఈ కేసులు, ఎవరికి సంబంధించిన కేసులు ఇవి? 450 మందికి పైగా అకస్మాత్తుగా ఒక క్వశ్చన్ మార్క్తో అయితే చనిపోవడం అయితే జరిగింది. అసలు ఎందుకు చనిపోయారు, ఎక్కడికి వెళ్ళారు, ఆ చనిపోయిన మృతదేహాలు ఎక్కడున్నాయి, కనీసం ఆ మృతదేహాలు కూడా దొరకని పరిస్థితులు అయితే ధర్మస్థలిలో ఉన్నాయి. 1-2 కాదు, ఇట్లా 450 మందికి పైగా అయితే చనిపోవడం జరిగింది. అయితే ఇవన్నీ పోలీసులు ఇన్ని జరుగుతున్నప్పుడు పోలీసులు మినిమం అసలు ఏం జరుగుతుంది, దేనివల్ల చనిపోతున్నారు ఏంటి అని కూడా చూడకుండా అయితే ఆ కేసులన్నిటిని కొట్టేయడం అయితే జరిగింది. అసలు పట్టించుకోకపోవడం అయితే జరిగింది. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది అయితే కాదు, 1995 నుంచి అయితే స్టార్ట్ అయింది. అప్పటి నుంచి 2014 వరకు ఈ మృతదేహాలని పాతిపెట్టడంలో అట్లా వాటిల్లో అవన్నీ చూసిన ఒక వ్యక్తి అయితే ఈ మధ్య రీసెంట్గా బయటకు వచ్చి ఇది ధర్మస్థలిలో ఇలా చనిపోవడానికి కారణాలు ఇవి, నేను చూశాను అని చెప్పడం అయితే జరిగింది. అయితే 2012లో ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు జరిగింది. అమ్మాయి పేరు సౌజన్య. ఈ కేసును అయితే 2023లో కోర్టులో హీరింగ్ అయితే జరిగింది. ఆ హీరింగ్లో ఏమంటున్నారు, ఈ టాపిక్ గురించి ఎవరైనా సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో మాట్లాడినట్లయితే ఆ వీడియోస్ని డిలీట్ చేయడం, అలానే ఆ అమ్మాయికి సంబంధించిన ఏమైనా డెప్త్గా వెళ్ళి ఎంక్వైరీ చేసి చెప్పడం, ఇలాంటివన్నీ కూడా తీసేశారు, చెప్పకూడదు అని అయితే కోర్టు అయితే ఇచ్చింది. అందులో ఉన్న వ్యక్తుల నేమ్స్ కానీ బయటకు పెట్టకూడదు. అయితే ఎందువల్ల ఈ అమ్మాయి కేసుని ఇలా చేయాల్సి వచ్చింది అనే దానికి వెళ్తే మాత్రం అది ఎవరికి తెలీదు. ఆ కేసు వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఆ కేసు గురించి మాట్లాడిన వాళ్ళ మీద కేసులు, అలానే అసలు ఆ వ్యక్తుల్ని మళ్ళీ సోషల్ మీడియాలో అయితే మనం చూసి కూడా ఉండము. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మళ్ళీ పెట్టడం అయితే జరగలేదు. అయితే మళ్ళీ ఆ కేసుకి సంబంధించిన ఇదైతే జరుగుతూ వస్తుంది. సో ఆ శానిటైజర్ వ్యక్తి అనే అతను భీమా అని అయితే పిలుస్తారు అతనిని, కానీ అతని పేరేంటో అయితే ఎవరికి తెలీదు. ఆ భీమా అనే వ్యక్తి ధైర్యం చేసి ఇప్పటికైనా వచ్చాడు. గతంలో అతను ఇలాంటి మృతదేహాల్ని పాతి పెట్టడం అనే చర్యలో పాల్గొన్నాడు కాబట్టి ఆ మనస్తాపంతో, అది కూడా కాకుండా అతని ఫ్యామిలీలోనే ఇంకో మహిళకి అలా లైంగిక వేధింపులు జరిగి మాయమైపోయి చనిపోయిన దృశ్యాలు అతను చూశాడు కాబట్టి మనస్తాపంతో అయితే 2014 నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వ్యక్తి ఇప్పుడు వచ్చి ఇలా ఈ కేసుని నా వల్ల ఇంతమందికి అన్యాయం జరిగింది, ఇప్పుడు వీళ్ళందరికీ నేను న్యాయం చేయాలని చెప్పైతే బయటకు వచ్చి ఈ కేసుని దర్యాప్తు చేసేలాగైతే చేస్తున్నాడు. అతను ఎవరు ఏంటి అనే వివరాలు అయితే తెలీదు. కాకపోతే అతను చేసేది మంచే అని అయితే అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే చనిపోయింది అందరూ యూత్, ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలానే ఇప్పుడు దాంట్లో దర్యాప్తు ఏం చేస్తున్నారు అంటే ఒక 13 ప్లేసెస్ని అయితే పాయింట్ చేశారు. అక్కడ అంటే ఆ వ్యక్తి చెప్పిన విధంగా, శానిటైజర్ వ్యక్తి చెప్పిన విధంగా అయితే 13 ప్లేసెస్ని పాయింట్అవుట్ చేసి అక్కడ మృతదేహాలని తవ్వే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికీ 7 దగ్గరలో అయితే అలా మృతదేహాలని తవ్వే ప్రయత్నం చేశారు. అందులో 6.7 పాయింట్ దగ్గర అయితే కొన్ని స్కెలిటన్స్ అయితే దొరికాయి భారీ సంఖ్యలో. అయితే ఆ స్కెలిటన్స్ ఎవరివి ఏంటి అనేది అయితే ఇంకా తెలియలేదు, దర్యాప్తులో ఉంది. అసలు ఒక్కొక్క స్కెలిటన్ అయితే ఆ రిబ్స్ ఇరిగిపోవడం కానీ చెల్లా చెదురు అయిపోయి ఉన్నాయి. అసలు ఎవరి స్కెలిటన్ ఎవరిది ఏంటి, ఎవరి ఎముకలు ఎవరివి అని కూడా తెలియని స్థితిలో అయితే అవి ఉన్నాయి. అంటే అంత ఘోరంగా చంపారు అని అయితే అక్కడ తెలుస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎట్లా ఇలా ముడుక్కొని పడుకున్నట్లయితే ఉంది, అట్లానే బూడ్చిపెట్టేశారు. ఎక్కువ లోతు కూడా ఏం కాదు, జస్ట్ ఒక 4-5 ఫీట్లో ఇలా ఒక వ్యక్తిని ఇలా బూడ్చిపెట్టేశారు. ఎంత అసలుకి మరీ ఇంత ఘోరంగా చంపేసి ఇట్లా చేయడం వల్ల ఏమొస్తుంది, ఏం రాదు. రిప్స్ అన్నీ ఇక్కడ పగిలిపోయినాయి, ఎముకలన్నీ పగిలిపోయి ఉన్నాయి. అసలు ఏందో కూడా తెలియని స్థితిలో ఉంది ఆ అస్థిపంజరం అయితే. ఇంకోటి
మరీ దారుణమైన విషయం ఏంటంటే ఇప్పుడు గొయ్యలు తీస్తారు కదా మృతదేహాలు బయటికి తీయడానికి, దాంట్లోనే 6 శవాలు 6 అస్థిపంజరాలు అయితే దొరికాయి. అంటే ఒక ఫ్యామిలీకి చెందిన వ్యక్తులు 3 అయితే అందులో ఉన్నారని అయితే చెప్పడం జరిగింది. సో అట్లా ఒకరిని తల్ల పగలగొట్టి చంపేయడం, రిబ్స్ ఇరగొట్టేయడం, లైక్ ఇట్లా అంత అనుచితంగా అంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తారో అసలుకి అర్థం కూడా కాదు ఇప్పుడున్న సమాజం. అయితే ఇప్పటి వరకు అయితే ఆ 2 ప్లేసుల్లో 6-7 స్థలాల్లో అయితే మృతదేహాలు దొరకడం అయితే జరిగింది. మిగతా 13 ప్లేసులు ఇంకా మిగిలిన ప్లేసుల్లో కూడా తవ్వితే ఎలాంటి మృతదేహాలు బయటపడతాయి, ఎలాంటి ఇట్లాంటి స్కెలిటన్స్ బయటపడతాయి అని అయితే తెలియదు. ఇవే ఇంత ఘోరంగా ఉన్నాయంటే ఇంక తర్వాతవి ఇంకా చాలా ఘోరంగా అయితే ఉండొచ్చు. కాకపోతే అసలు ఎందువల్ల ఇదంతా చేయాల్సి వచ్చింది, దీని వెనక ఎవరున్నారు, ఎంత పెద్దవాళ్ళు ఉన్నారు? ఖచ్చితంగా అయితే చాలా పెద్దవాళ్ళే ఉండుంటారు. ఎందుకంటే ఇన్ని జరుగుతున్నా కూడా పోలీసులు కనీసం దర్యాప్తు కూడా స్టార్ట్ చేయకుండా 2000 నుంచి 2014 వరకు అనుచితంగా చనిపోయిన వాళ్ళ హిస్టరీ కూడా ఫైల్స్లో లేకుండా అయితే ఉంది. సో ఎందువల్ల ఇట్లా చేయాల్సి వచ్చింది, పైనుంచి ఎవరైనా ప్రెషర్ ఉందా ఏంటి, అవి ఏం తెలియకుండా కేసు పెట్టడానికి వచ్చిన వాళ్ళని బెదిరించి పోలీసులే పంపించేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ ఇది? అప్పుడెప్పుడో 2000లో ఎంబీబీఎస్ అమ్మాయి చదివే అమ్మాయి అక్కడ కనిపించకుండా పోతే వాళ్ళ అమ్మ వచ్చి కేసు పెట్టడానికి ప్రయత్నిస్తే నైట్ ఆమెను బెదిరించి పెట్టకూడదు కేసు, మీరు వెళ్ళిపోండి, అమ్మాయి రేపు వచ్చేస్తుంది అని చెప్పి పోలీసులు పంపించేస్తే అమ్మాయి ఇప్పటికి దొరకలేదు. ఆమె కూడా ఇప్పుడు ఈ కేసు వల్ల ఇవన్నీ బయటపడడం వల్ల ఇప్పుడైతే బయటకు వచ్చి ఆమె నా కూతురు అప్పుడు 2000లో కనిపించలేదు, నేను ఇలా వెళ్ళి కేసు పెట్టడానికి వెళ్తే పోలీసులు నన్ను బెదిరించి కేసు తీసుకోకుండా వెనక్కి పంపించేశారు అని అయితే చెప్పి బోర్న ఏడుస్తూ ఉంది. అలాంటి ఆ దృశ్యాలు కూడా మనం చాలా యూట్యూబ్ వీడియోస్లో చూస్తున్నాం. అయితే చూడాలి ఇంకా ఎంతమంది అమ్మాయిల శవాలు, ఎంతమంది అమాయక వ్యక్తుల శవాలు అయితే బయటపడతాయో ఈ ధర్మస్థలిలో అయితే చూడాలి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.